ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలపు వేళ పరిశుద్ధ ఆదివారపు దినమున ఇటు రీతిగా ప్రభువును గణపరిచేటువంటి చక్కటి శ్రేష్టమైన సమయాన్ని మనందరికీ ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రభు నామానికే ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. మరి క్రీస్తునందు ప్రియులైనటువంటి దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరి సహోదరులకు, స్నేహితులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నా కొరకు ప్రార్థన చేసిన బిడ్డలందరికీ కూడా ప్రియ ప్రభు అయిన యేసయ్య నామంలో నేటి ఉదయకాలపు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, మిమ్మల్ని ఈ దినం కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులు కండి. ప్రభువుని గణపరచండి, వాక్యం ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గరలో బైబిల్స్ ఉన్నాయి కదా, తెరచి చూడండి. ఒకవేళ బైబిల్స్ మీ దగ్గర లేకపోతే చదువుతున్నటువంటి మాటలు జాగ్రత్తగా వినండి, గ్రహించండి. వాక్య ధ్యానంలో నాతో పాటు పాలుభాగస్తులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను, గమనించండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కొరకు దీవించునుగా. అలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. వాక్య నడిపింపులో ఆత్మ సహాయం కొరకు ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడని నామానికి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయ కాలం వేకున లేచి ఈ పరిశుద్ధ దినమందు మీ నామమును స్తుతించగలిగేటువంటి చక్కటి శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చారు. స్తుతించడానికి, వాక్యము ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ కార్యక్రమాన్ని అనేక మంది బిడ్డలు వీక్షిస్తుంటుండగా బిడ్డలను బలపరిచి స్థిరపరచండి. నీ దాసుని మరింత ఆత్మీయంగా స్థిరపరిచి బలపరచండి. యేసే నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మీరందరూ బాగున్నారు? రండి వాక్యంలోనికి. చదువుతున్న వాక్య భాగంలో భక్తుడు యాకోబు చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసులుగా ఉన్నటువంటి వారు, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు భక్తి కలిగి జీవించాలి అనేది మనందరికీ తెలిసిన విషయం. అయితే భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ విశ్వాసులుగా క్రైస్తవులుగా పిలువబడుతున్న వారి యొక్క భక్తి వ్యర్థము కాకుండా చూసుకోవాలి అనేది దీని యొక్క వాక్యం చెప్తున్నమాట. ఎప్పుడు వ్యర్థమైపోద్ది అని అంటే, ఎవరైతే తమ హృదయాన్ని మోసపరుచుకుంటూ భక్తి గల వారము అని చెప్పుకుంటున్నారో, అసలు భక్తి లేనటువంటి జీవితం జీవిస్తూ కూడా భక్తిలో ఉన్నట్టు నటిస్తున్నారో, వారి యొక్క భక్తి వ్యర్థము అని చెప్పి భక్తుడు క్షమించాలి, యాకోబు జ్ఞాపకం చేస్తున్నారు. నూతన నిబంధన ఆ గ్రంథాన్ని మనం గమనిస్తే, దాని దృష్టిలో మనం ఆలోచన చేస్తే, పరిపూర్ణత అనేటువంటి పదం పెరుగుదల మరియు పరిపక్వత అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తి తన పరిపక్వతను కనపరిచేటువంటి లక్షణాలలో ఒకటి ఏంటి అని అంటే, తన నాలుకను ఏం చేయాలంట? ఆ అదుపులో ఉంచుకునేటువంటి సామర్థ్యం. బైబిల్ సెలవిస్తున్న మాట మనం చదివాం. అట్టివాడు ఏమంటాడంట? అట్టివాడు లోపము లేని వాడై. ఏమంటాడండి? అనేక విషయాలు మనం తప్పిపోతూ ఉంటాం. అలా కాకుండా ఎవడైనా మాట యందు తప్పని ఎడల, ఆ మాట తప్పిపోని ఎడల, అలాంటి వారు ఎవరైతే ఉంటారో వారు లోపము లేని వారై, కల్మషము లేని వారే తన స్వశరీరం ఏం చేసుకుంటారంట? స్వాధీనపరచుకోవడానికి శక్తి గలవాడవుతాడు. అదే యాకోబు పత్రిక. ఈ కొత్త నిబంధనలో మరి ఉన్నటువంటి అత్యంత క్రియాశీలకమైనటువంటి పుస్తకాల్లో యాకోబు పత్రిక మరొకటి. యాకోబు యొక్క ముఖ్య అంశాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైనది నాలుగో ఒకటి. దాని గురించి అంటున్నాడు కదా, చదవబడిన మాట, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకోకుండా భక్తి గలవారు అనుకుంటూ హృదయాన్ని మోసం చేసుకుంటారో వారి భక్తి వ్యర్థం. ఈ రోజు ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారు, వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలకు చెప్తున్న మాట ఏంటనంటే, మన హృదయాన్ని మనము ఎల్లప్పుడూ కూడా దేవుని సంతోషపరిచే విధంగా, దేవుని నివాసంగా, పరిశుధాత్మ దేవునికి నివాసంగా చేసుకొని ఆయన ఆహ్వానిస్తూ ఉండాలి తప్ప మనలో మనం మోసం చేసుకోకూడదని ఉదయకాలం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త ప్రభు అంటాడు, మనుషులు పలికేటువంటి ప్రతి వ్యర్థమైన మాటను గురించి
ప్రతి కల్మషమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. దేవునికి అనుకూలమైన మాటలు మాట్లాడాలి. దేవుడు ఏదైతే మన నోట వెంబడి ఉంచుతున్నాడో దాన్నే మరి పలకాలి. నేను వాక్యం చెప్తాను. ఎందుకంటే మన యొక్క అనవసరమైనటువంటి సంభాషణల తీవ్రతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? ఆ సంభాషణ రేపు అనేటువంటి దినాన అనగా ప్రభు వచ్చినప్పుడు నేను ఆ తీర్పులో పిలిచినప్పుడు ఆ తీర్పులో నీ మీద సాక్ష్యం పలికేది ఏంటంటే నీవు మాట్లాడిన మాటలే నీ మీద సాక్ష్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సత్యవాక్కులు, ఆయన దయగల మాటలు, కరుణగల మాటలు మరియు దోషరహితమైనటువంటి పలుకులు పలికాడు ఆయన. ఉన్నంత కాలం భూమి మీద పరిచయం చేస్తున్నంత కాలం ఆయన నోట వెంబడి ఎటువంటి పాపపు మాట రాలేదు అనే విషయం జ్ఞాపకం. కనుక అక్కడ చూడండి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ నిర్దోషత్వాన్ని గురించి భక్తుడైన పేతురు రాస్తూ ఒక మాట అంటాడు. ఆయన నోట ఏ కపటమును లేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన నాలుక తన స్వాధీనం ఉంచుకున్నాడు. దేవుడు ఏదైతే ప్రజలకు బోధించమన్నాడో దానిని మాత్రమే బోధించడానికి ఇష్టపడ్డాడు కానీ వేరొక మాట చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు. అందుకొరకే ఇటువంటి కపటము ఆయన నోట ఉంచుకోలేదని అన్నాడు పేతురు. ఈ కాలంలో పిల్లలు గమనించాలి. మనము నాలుకను అదుపులో ఉంచుకోవడానికి గురించి బాల్యములో ఇవ్వబడే శిక్షణ ఒక ఆస్తి వంటిదని వాక్యం చెప్తాం. అందుకని మనం అంటాం కదా, ఆ సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం చూసినప్పుడు బాలుడు నడువలసిన త్రోవ నడపడు. అన్ని విషయాల్లో వాడు పెద్దవాడైన తర్వాత తప్పిపోడు. మాట ఎందు గాని, నడక ఎందు గాని, ప్రవక్త ఎందు గాని, ఏమండి ఏ విషయాలు కూడా తప్పిపోడు. అందుకొరకే మనము మన నాలుగును అదుపులో ఉంచుకోవడానికి సిద్ధపడాలనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తుంది. దాదాపు వ్యర్థమే. కనుక అటువంటి భక్తి దేవుడు దృష్టించడు, లక్ష్య పెట్టడు. కనుక ఉదయకాల సమయంలో ఈయన వాక్యం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సూటిగా నిన్ను హెచ్చరిస్తుంది. నీ నాలుగును స్వాధీనపరచు, లేకపోతే నీ భక్తి వ్యర్థమంటుంది వాక్యం. కనుక మన భక్తి వ్యర్థము కాకుండా దేవుని యొక్క వాక్యము చేత మన నాలుకను కాల్చుకొని అగ్ని చేత కాల్చబడి సరైనటువంటి మాటలు మాట్లాడుతూ ప్రభు కొరకు స్తుతిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ మన నాలుగు మనం స్వాధీనపరుచుకుందాం. మన భక్తి వ్యర్థం కాకుండా కాపాడుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. నేను దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని సహవాసము సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడేండి నడిపించునుగాక. ఆమేన్.